యాక్చువల్గా గ్రామంలో చిట్ట చివరి వ్యవస్థ గ్రామ పంచాయతీ. దానిపైన ఉండే వ్యవస్థ, దానిపైన అంటే అది రెండో స్థాయిలో ఉంటుంది, దానిపైన ఇంకో స్థాయిలో ఉంటుంది. అది మండలంలో ఉన్నటువంటి గ్రామాల మధ్యలో ఉండే ఏదైతే అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా నిధుల వినియోగానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ కోసానికి పెట్టినరు ఈ వ్యవస్థను కూడా. ఎంపీటీసీ వ్యవస్థ కానీ జెడ్పీటీసీ వ్యవస్థ కానీ. ఒక మండలంలో ఉన్న 20 లేకపోతే 15 గ్రామాలు ఉంటే ఆ గ్రామాలకు సంబంధించి కోఆర్డినేషన్ ఉండాలి. వాళ్ళంతా కూడా నిధుల్ని వినియోగించే ప్రయత్నం చేస్తారు. సో అవి కూడా రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వాటిని ఖర్చు చేయడం కోసానికి ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళకి పన్నులేసే హక్కు అయితే లేదు, ఆ బాధ్యత లేదు. పన్నులేసే బాధ్యత లేదు, కాకపోతే పన్నులు తీసుకునే బాధ్యత లేదు. వాళ్ళకు ఉన్నదల్లా నిధుల్ని ఖర్చు చేసే బాధ్యత ఉంది. సో అది కూడా లేకుండా చేస్తే మరి రేపు పొద్దున ఎట్లా? మరి ఆ నిధులు డైరెక్ట్గా ఇంకేముంటుంది, అయితే ఎమ్మెల్యేకు లేకపోతే గ్రామాల సర్పంచ్లకు ఇయ్యచ్చు కదా అని అంటారు కొంతమంది. లేదా ఇప్పుడు ఏమంటారు, డైరెక్ట్గా ఎంపీపీని ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం సర్పంచులతోని అయిపోయి. అంటే మళ్ళీ బేరసారాలు, ఇక ప్రజలు ఓటేయాల్సిన పని లేదు. ప్రజలు ఓటేసినటువంటి సర్పంచులు మళ్ళీ వాళ్ళు బేరాలు ఆడుకొని అందులోంచి ఒకళ్ళని ఎంపీపీ చేసుకుంటారు అన్నట్టు. ఇట్లా వ్యవస్థలను అంతా కూడా కింద మీద చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఓసారి